చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన చంద్రబాబు ప్రస్తుతం కుప్పంలోని డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నారు. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఆయన తన పాత మిత్రులను కలుసుకోవడంతో పాటు తెలంగాణపై ఉన్న అభిమానంతో రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్రను ప్రారంభించారు. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర మెదక్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి తదితర జిల్లాల మీదుగా కొనసాగుతోంది. ఈరోజు ఆయన వనపర్తికి చేరుకొని మిత్రులను కలుసుకున్నారు. అక్కడి నుంచి అల్లంపూర్ వరకు ప్రయాణించనున్నట్లు తెలిపారు. మొత్తం యాత్ర దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా కొనసాగనుంది. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ప్రజల ఆతిథ్యాన్ని దగ్గరగా తెలుసుకోవడమే తన ప్రధాన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. నేను కుప్పంలో తెలుగు లెక్చరర్గా, డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తా ఉన్నాను. నేను ఉస్మానియాలో చదువుకున్నాను కాబట్టి మా మిత్రులను కలుసుకోవడానికి, అట్లానే తెలంగాణ అంటే నాకు అభిమానం, అందుకని తెలంగాణ ప్రాంతాలన్నీ కవర్ చేయాలని ఈ రైడ్ ప్రారంభించాను. హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి రైడ్ ప్రారంభించాను. దాదాపు 1000 కిలోమీటర్ల పైగా ఈ రైడ్ ఇప్పటి వరకు జరిగింది. హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి మొదలెట్టి మెదక్కు, ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్, సిద్దిపేట్, కామారెడ్డి, సిద్దిపేట్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కోదాడ్, సూర్యాపేట్, నల్గొండ, హైదరాబాద్, అక్కడ నుంచి నాగర్ కర్నూలు నుంచి ఇప్పుడే వనపర్తికి చేరుకున్నాము. ఇలా మిత్రులను కలుసుకుంటూ తెలంగాణలోని పల్లెల గుండా వెళ్తూ ప్రయాణం చేయాలని ముందు నుంచి అనుకున్నాను.